ఈరోజు బైబిల్ గ్రంథంలో పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ స్తుతిద్దాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించున్నవాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు చదివించుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. దీన్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలిచాడు? ఎవరిని పిలిచాడు? అలాగే ఇంకొక ప్రశ్న వేసుకుందాం. మనమైతే ఎవరిని పిలుస్తాం? మనం దేనికి గురించి పిలుస్తాం? ఇది కొంచెం దీన్ని లోతుగా మనం ధ్యానించాలి. మనమైతే అసలు ఎవరిని పిలుద్దాం అనుకుంటాం? మనం అసలు ఎవరిని పిలుస్తాం? మనం వ్యక్తిగతంగా మనం ఒక వ్యక్తిని పిలవాలి అనుకుంటే మనం ఎవరిని పిలుస్తాం? మనం ఎవరిని పిలుస్తామంటే మంచి స్వభావం ఉన్నవారిని, మాటకు లోబడేవారిని, మన అవసరం తీర్చేవారిని, మన అక్కరకు తోడుగా ఉన్నవారిని, మనకు సహాయం చేసేవారిని మనం పిలుస్తూ ఉంటాం. మనం పిలిచేది కూడా దేని పిలుస్తాము? మన అవసరం కొద్ది పిలుస్తామే తప్ప ఉత్తినే మనం పిలం. ఉదాహరణకు నన్నే తీసుకుందాం. నేను తరచూ సేవకుని పిలుస్తూ ఉంటాను. ఎందుకు నేను తరచూ సేవకుని ఎందుకు పిలుస్తాను అంటే అతను పెద్ద సేవకుడు, అభిషేకం పొందినవాడు, జ్ఞానం ఉన్నవాడు, వివేకం కలిగిన వాడు, అందును పెట్టి నాకు సలహా ఇస్తాడు, నన్ను ప్రోత్సహిస్తాడు, నన్ను నడిపిస్తాడు అని ఒక ఆశతో నేను పిలుస్తాను. అదే వ్యక్తి బావానే పిలిచే వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని నేను పిలిస్తే నా పక్కన ఉన్న వాళ్ళే ఏమంటారంటే, ఎందుకురా బాబు తాగి వాగుతాడు అని పిలుస్తున్నారు ఎందుకు? వాడు నోరిప్పితే అన్ని బూతులు వస్తాయి, వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు, నీకున్న గౌరవం కూడా పోతుంది, ఎందుకు వాడిని పిలుస్తావు అంటూ ఉంటారు. అది వాస్తవమే. అది వాస్తవేనా? ఖచ్చితంగా 100కి 100 వాస్తవం. మనం ఎవరిని పిలుచుకుంటాము అంటే మన అవసరత కొద్ది మన అక్కలు తీర్చేవారిని, మన అవసరం తీర్చేవారిని, మనకు సహాయకంగా ఉండేవారిని, మన ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండేవారిని, మన మాటకు లోబడేవారిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అదే ఇంకొక వ్యక్తిని పిలవాలంటే మనకు భయం. ఎందుకు? వాడు మనకు లోబడ్డ సరేనా, వాడు మాట్లాడే మాట, మనతో కూర్చునే వాడి సంభాషణ ఎలా ఉంటుందంటే పక్కన ఒరే బాబు వాడు దొరికాడని సహవాసానికి, వాడు దొరికాడని మాట్లాడటానికి ఎందుకు అని పిలుస్తున్నావు అనే స్వభావంతో ఆలోచించాలి. అంటే మనం ఎవరిని పిలుచుకుంటామో మంచివారిని, బుద్ధిమంతుల్ని, జ్ఞానవంతుల్ని, వివేచన గలవారిని, లోబడే మనసు గలవారిని మనం పిలుచుకుంటాం. అయితే ఆ పరలోకపు తండ్రి ఎవరిని పిలిచాడు? ఈ ప్రశ్న. ఆ పరలోకపు తండ్రి ఎవరిని పిలిచాడు అని చూసుకుంటే ఆ పరలోకపు తండ్రి ఎవరిని పిలిచాడు? పాపుల్ని మాత్రమే పిలిచాడు. పాపుల్ని పిలిచాడు ఆయన. మనకులాగా మనకు సహాయపడతామని, మనం ఏదో ఉద్ధరిస్తామని, దేవుని నమ్ముకుంటామని, దేవుని సేవ చేస్తామని, దేవుని పని చేస్తామని దేవుడు మనల్ని పిలుచుకోవాలా. మనం పాపంలో మగ్గిపోతూ, పాపంలో నలిగిపోతూ, పాపంలో కుళ్ళిపోతూ, పాపంలో మనం ఉన్నప్పుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడికి మనకు వ్యత్యాసం ఎంత వ్యత్యాసం అంటే, మనకైతే అన్ని క్వాలిటీలు బాగోవాలి, అవతల వ్యక్తి మనల్ని గౌరవించాలి, మనం చెప్పింది చేయాలి. కానీ దేవుడైతే మనం ఎందుకు పనికిరాని అయినప్పటికీ తెలిసి కూడా, మనలో ఏ మంచితనము లేదని తెలిసి కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్నాడంటే ఎలా పిలుచుకున్నాడు?
మీరు అందరూ రండి అని పిలిచాడా? అలా పిలవలా, అలా పిలవలా. ఎవరికి వారిని పేరు పెట్టి పిలిచాడు, ఎవరికి వారిని పేరు పెట్టి పిలిచాడు. ఏబేలు నువ్వు రా. దేవుడు ఎలా పిలిచాడు అని మనం చూసుకుంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం లైన్లో నుంచుంటే మన పేరు వచ్చినప్పుడు మనం ఎలా పిలుస్తాడో దేవుడు కూడా అదే రీతిగా మనం పిలిచాడు. ఎవరు అక్కర కొలిది వాళ్ళు మనం వచ్చాం అనుకుంటున్నాం, కానీ మన అక్కర కొలిది మనం రాలా. అక్కర్లోనే వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది రాలా దేవుడి సన్నిధికి. ఎవరు అక్కర కొలిది వాళ్ళని దేవుడే ఆ జబ్బుని పెట్టి దేవుడే పిలిచాడు. నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని? తిరుగుబోతుని, తాగుబోతుని, వ్యభిచారిని, మోసకరమైన వాడిని, నా మాటలతో మోసం చేసి లోపరుచుకునే స్వభావం, నన్ను నేను గర్వించుకునే స్వభావం, నన్ను నేను పొగుడుకునే స్వభావం, అలాంటి స్వభావం. యాకోబు ఎవరు? యాకోబు అంటే మనం ఏమంటాము? మోసగాడు. ఒకప్పుడు మనం కూడా అలాంటి మోసంలో ఉన్నవారమే. అలాంటి మోసంలో ఉన్నప్పుడే నన్ను దేవుడు పిలిచాడు. ఆ డాక్టరు ఏ జబ్బు ఎవరి పేరు వస్తే వారిని ఎలాగైతే పిలుస్తారో దేవుడు మనల్ని కూడా మనిషిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మన అవసరత కొద్ది మనలో ఉన్న జబ్బుని ఆయన తీసివేయటానికి, ఆ జబ్బుని నుంచి మనం విడిపించడానికి, ఆ జబ్బుని తుడిచివేయటానికి మనందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మీరందరూ గుంపు కూడా రండి అని పిలవలా ఆయన. యాకోబుని ఎలాగైతే పిలిచాడో అలాగే నన్ను పిలిచాడు. పిలుచుకుని ఏం చేశాడు? తన సొత్తుగా చేసుకున్నాడు. మనం పాపంలో మగ్గిపోతుంటే మనందరినీ కూడా ఆ అపవాది కట్టడాల నుంచి విమోచించాడు, విడిపించాడు. అనేకమైన సందర్భాల్లో మనం ఎంత సులువుగా అనుకుంటాం, నేను దేవుడిని నమ్ముకున్నాను అనుకుంటాం మనం, కానీ దేవుడే మనల్ని పిలుచుకున్నాడు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. మనమైతే ఎలా పిలుస్తామో, ఒసే ఇలా రారా, అలా రారా, ఇటు రావే, ఇది చేయవే అని మనం పిలుస్తాం. కానీ దేవుడు ఎంత మర్యాదపూర్వకంగా ఏబేలు అని పేరు పెట్టి పిలిచాడు ఆ దేవుడు. ఆ దేవుడిని మనం ఎలా స్తుతించాలి? ఎంతైనా దేవుడిని మనం స్తుతించి ఆరాధిస్తాలి, ఆరాధన కలిగి ఉండాలి దేవుళ్ళో. మనందరినీ కూడా అదే రకంగా పిలిచాడు. అందరినీ పేరు చొప్పున పేరు పెట్టి ప్రతి ఒక్కరు అక్కర కొద్ది ప్రతి ఒక్కరిని పిలిచి నీలో నాలో ఉన్న మన లోపాలను సరిచేయటానికి. నేనైతే పాపంలో జీవించేవాడిని, నన్ను పాపంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలిచాడు. నాలో అయితే ఏ మంచితనము లేనప్పుడు, మా యొక్క మంచి సుగుణము లేనప్పుడు, ఎవరికి సహాయం చేయలేని మనసును ప్రేమించలేని మనసు, ఎవరికి ఉద్దేశపూర్వకంగా హానికరమే చేశానే తప్ప ఎవరికి మేలుకరం చేయలేని జీవితం నేను జీవించినప్పుడు పాపునైన నన్ను పిలిచిన దేవుడు ఈరోజు అందరినీ పిలిచాడు. మనందరినీ కూడా పేరున పిలుచుకున్నాడు. పిలుచుకుని ఆయన ఎందుకు పిలిచాడు? దేవుడు మనమైతే ఎందుకు పిలుస్తాం? మనమైతే మన అవసరాన్ని పిలుచుకుంటాం, కానీ ఆయన ఎందుకు పిలిచాడు? ఆయన ఎందుకు పిలిచాడు అనే దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 146. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సామాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఎవరి సమాసం కోసం పిలిచాడు? తన కుమారుడు సమాసం కోసం పిలిచాడు. మన సమాసం కోసం అయితే మనం ఎవరిని పిలుచుకుంటాం? ఓ ధనికుల్లో, మంచి సుగుణం ఉన్నవారినో, జ్ఞానవంతుల్లో, మంచి అలవాట్లు ఉన్నవారినో వాళ్ళ సంగతి మనం చేరతాం. కానీ దేవుడు మనల్ని ఆయన కుమారుడి దగ్గరికి ఎవరిని పిలిచాడు? పాపంలో ఉన్నవాడిని మనల్ని పిలుచుకున్నాడు. పాపులుగా జీవించే మనల్ని పిలుచుకున్నాడు. చీకటి అంధకారంలో జీవిస్తున్న మనల్ని పిలుచుకున్నాడు. పాప జీవితం జీవించే నిన్ను నన్ను ఆయన సమాసాన్ని పిలుచుకున్నాడు. ఎవరైనా మనం చూడండి, ఎవరి పిల్లలతో ఎక్కువగా తిరుగుతూ ఉంటే ఏమంటాం? రే వాళ్ళ పిల్లలతో వెళ్ళకండి రా, వాళ్ళతో సాహసం చేయకండి రా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఆ కొలతలో మనం చూసుకుంటే మనలో ఏ మంచితనం ఉన్నదని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏ మంచితనము లేదే, ఏ ప్రేమ లేదే, ఏ ప్రీతి మనలో లేదే. దేవుడు కోరుకునే క్వాలిటీల్లో ఏ క్వాలిటీ
నీలో నాలో ఈ సమిత్తు కూడా లేదు. నాలో అయితే ఖచ్చితంగా లేదు. నీ గురించి అయితే నాకైతే తెలియదు, కానీ నాలో అయితే మాత్రం దేవుడు కోరుకున్న కోరికల్లో ఏ ఒక్కటి కూడా వీసమెత్తు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నప్పుడు ఆయన కుమారుడు సావాసం కోసం నన్ను పిలుచుకున్నాడు. ఆయన కుమారుడు సావాసం కోసం నన్ను పిలుచుకున్నాడు. నేనంత దౌర్భాగ్యుడైనా తెలిసిండి కూడా దేవుడు నన్ను ప్రేమించి ఆయన కుమారుడు సావాసం కోసం పిలుచుకున్నాడు. ఆయన కుమారుడు సావాసం ఒకటే పిలుచుకున్నాడా, తనతో కూడా ఉండడానికి సావాసాన్ని పిలుచుకున్నాడు. మొదటి యోహాను పత్రిక పేజీ నెంబర్ 221, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మనతో కూడా నీకును సావాసమును కలిగినట్లు మేము చూడిన దానిని వినున్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనం ఎవరితో ఉన్నాం? మనం యేసుక్రీస్తు ప్రభుతో కూడానే కాదు, ఆ పరలోకపు తండ్రితో కూడా సావాసం కలిగి ఉన్నాం. ఆ పరలోకపు తండ్రితో సావాసం, సో ఆయన్ని చూసే భాగ్యమే లేని దౌర్భాగ్యం అయినప్పటికీ మనల్ని ఆయనతో సావాసం కల్పించాడు నీకు నాకు. అలాంటి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. అలాంటి దేవుడిని మనం స్తుతించాలి, ఘనపరచాలి. మనకు ఏ ఏకుత లేనప్పటికీ ఆ మహాదేవుడు ఆయన ప్రేమను చూపి ఆయనతో పాటు సావాసానికి పిలుచుకున్నాడు. సావాసానికి ఎలాంటి వాళ్ళని పిలుచుకుంటాం మనం ఇప్పుడు విన్నాం కదా. కానీ వాటిలో మనలో ఏ కూర్చొన్నా ఏ కొలతకు మనం సరిపోం. అయినా సరే ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన కుమారుడితో సావాసం కోసం పిలుచుకున్నాడు. ఆయన కుమారుడితో సావాసంతో, ఆయనతో కలిసి సావాసం చేయడానికి, ఆయన కుమారుడితో కలిసి సావాసం చేయడానికి. ఎందుకు సావాసం చేయాలి? వాళ్ళతో మనం ఎందుకు సావాసం చేయాలి అని పిలుచుకున్నాడు? మన పాపం మన జీవితం అంతా పాపంలో ఉన్నవారు. మన పాపాన్ని శుద్ధి చేయడానికి, మన పాపాన్ని పరిశుద్ధపరచడానికి, మన శుద్ధి చేయడానికి ఆ మహాదేవుడు తన సావాసం కోసం పిలుచుకున్నాడు. ఆయనతో సావాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అయినప్పుడు మనం కూడా పరిశుద్ధులం కావాలని ఆయన ఆశపడి ఆయన సావాసాన్ని పిలుచుకున్నాడు. మొదటిగా ఆయన పిలుపేంటి? ఆయన దేని గురించి మన పేరు పెట్టి పిలుచుకున్నాడు? ఆయనతో సావాసం కోసం, ఆయన సావాసం కోసం పిలుచుకున్నాడు. రెండవదిగా మనల్ని పరిశుద్ధపరచడానికి, మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు కలిపి ఉన్నా చూడమ్మా. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు మీరు చాలు అది కూడా చాలు. మనం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అలాగే పరిశుద్ధులమై ఉండడానికి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం పరిశుద్ధులుగా మనం ఉండలేం. మనలో ఏ పరిశుద్ధత లేదు. ఏ పరిశుద్ధత లేనప్పుడు మనమే జాలిపడి కనికరపడి ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి తన కుమారుడు సావాసంతో ఆయన కూడా సావాసం కలిగి మనల్ని ప్రేమించి జతపరుచుకుని మనల్ని పరిశుద్ధులు చేయడానికి పిలుచుకున్నాడు. మనలో ఏ పరిశుద్ధత లేనప్పటికీ మనల్ని పరిశుద్ధులుగా చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. పరిశుద్ధులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. లేవీకాండం 20వ అధ్యాయం 99 పాత నిబంధన లేవీకాండం 20వ అధ్యాయం
26వ వచనం చదవమ్మా. 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెనని యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మును వేరపరిచాడు. అన్ని జనుల్లో నుంచి నన్ను వేరపరచుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక మందిని ఆయన పిలుచుకోవాలా, మనల్ని మాత్రమే పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నవారిని, ఆయన మాటకు లోపడేవారిని, ఆయన దగ్గర తల వంచి కూర్చునే వారిని, ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయన మాటను అంగీకరించే వారిని పిలుచుకున్నాడు. ఈరోజు లోకంలో చూస్తే కోట్ల మంది జనం ఉన్నారు, కోట్ల మందిని పిలుచుకోలేదు ఆయన. ఈరోజు నన్ను పిలుచుకున్నాడు. ఎందుకు? నేను పాపంలో కూరుకుపోయి ఉన్నాను, పాపం నుంచి నాకు నేనుగా విడిపించుకోలేని స్థితిలో నేను ఉన్నాను. నన్ను పరిశుద్ధుడిగా చూపించడానికి, మీ అందరి ముందు ఆయన పరిశుద్ధుల సావాసంలో నన్ను కూర్చోబెట్టడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి నన్ను పేరు పెట్టి పిలిచి పరిశుద్ధపరిచాడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో నేను కూడా అలాంటి పరిశుద్ధ జీవితం జీవించాలని ఆయన కుమారుడితోనూ ఆయన తండ్రితోనూ సావాసం కల్పించాడు. ఏకత ఆయన నాకు సావాసం కల్పించాడు, పరిశుద్ధపరిచాడు. మొదటిగా ఏం చేశాడు? సావాసం కల్పించాడు. రెండవదిగా పరిశుద్ధపరిచాడు. మూడవదిగా ఆయన వెలుగులోనికి తీసుకొచ్చాడు. మనం ఎక్కడున్నామో సచ్చిన వారమయ్యి చీకటిలో అంతరంగ పాపములో చీకట్లో నశించిపోతున్న నన్ను ఆయన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆయన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ వెలుగు ఏంటంటే మనము చీకటిలో ఉన్నవారు. పాపం, చీకటి ఏంటి? పాపం. 1 పేతురు 2వ అధ్యాయం, ఈ పేతురు దగ్గర చేయబెట్టుకోండి, తరచుగా వస్తూ ఉంటాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. చాలు. ఆయన ఎక్కడ పిలిచాడు? మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. మన వెలుగంటే ఏంటి? ఆయన నీతి, ఆయన సమాధానం. ఆ నీతి సమాధానం మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర లేవు. ఆయన ప్రేమ మన దగ్గర ఉందా? లేదు. మన దగ్గర అవి ఏమీ లేవు. మనమంతా మోసాకరమైన జీవితం, పాపంలో జీవించే జీవితం. పాపానికే జన్మించాము, పాపంలోనే జీవించాము, పాపంనే మనం కంటూ ఉన్నాం. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణ శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన పిలిచాడు. మనం ఎందుకు పిలిచాడు పేరు పెట్టి అంటే, ఆయన ఉన్న వెలుగులోకి నన్ను ఆ వెలుగులో నడిపించడానికి. ఎంత కనికర గల దేవుడు కాకపోతే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే మన ఆ వెలుగులోకి నడిపించడానికి మనం పిలుచుకున్నాడు. లేకపోతే మన జీవితం అంతా ఎలాంటి జీవితం? చీకటిలో ఉండే జీవితం. చీకటిలో ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. నేను ఏం పాపం చేసినా నాకు కనిపించదు, నేను ఏం ద్రోహం చేసినా నాకు కనిపించదు, ఎవరికి ఎదుటి వారికి నేను ఏం ద్రోహం చేసినా నాకు కనిపించదు. అది అందరికీ కనిపిస్తుంది కానీ నాకు కనిపించదు. ఎందుకు? నేను చీకటిలో ఉన్నా. చీకటిలో అంటే ఏంటి? పాపం. ఆ పాపంలో నేను ఉన్నాను కాబట్టి నేను చేసే ప్రతి పాపము అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించదు. ఎందుకంటే నేను నడిచే మార్గం మంచిదని, నేను ఏర్పరచుకున్న మార్గం మంచిదని, నేను చేసింది కరెక్ట్ అని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకంటే నా నేత్రాలు వెలిగింపబడలా, దేవుడు నన్ను వెలుగులోకి పిలవలా. అలాంటి చీకటిలో నేను ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి నన్ను ఒక మనిషిగా తీర్చుకున్నాడు. ఆయన సావాసంలో ఉంచుకున్నాడు. ఆయన పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం ఎవరమై ఉన్నాము? చీకటై ఉన్నాం. అంటే ఏంటి? పాపమై ఉన్నాం. మనకు వెలుగు లేదు, మనలో ఏదీ లేదు, అసలు మనల్ని కొలుచుకుంటాకి చూసుకుంటాకి ఏమీ లేదు మన దగ్గర. ఇది శూన్యం.
అది దేనికి? పాపానికి. పాపము చీకటి అంటే ఏంటి? పాపం. ఆ పాపం కనేది ఏంటి? మరణాన్ని కంటుంది. పాపం ప్రకృతమయ్యి మరణాన్ని కంటుంది. ఆ మరణానికి పాత్రమైన నిన్ను నన్ను ఆయన దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. వెలుగు సంబంధులుగా చేశాడు. వెలుగుని మనకు చూపించాడు. వెలుగు మార్గంలో మనం నడిపించడానికి పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎన్ని చూసుకున్నాం? 3 చూసుకున్నాం. ఏంటి ఆ 3? మొదటిగా సావాసము, పరిశుద్ధత, వెలుగు. 3 చూసుకున్నాం. 4వదిగా దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి, ఆశీర్వాదంలోనికి పిలిచాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 215. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమును వారసులవుటకు మీరు పిలువబడుతుంది గనుక కీలుకు పతికీడునైనా దోషములకు ప్రతిదోషములైనా చేయకుడి. మన ఆశీర్వాదం అంటే ఏమి ఆశీర్వాదం? మనం పొలం కొనుక్కున్నాము, ఆశీర్వదించాడు. ఇల్లు కట్టుకున్నాము, ఆశీర్వదించాడు. కారు కొనుక్కున్నాము, ఆశీర్వదించాడు. బండి కొనుక్కున్నాము, ఆశీర్వదించాడు. ఇది కాదు ఆశీర్వాదం. దేవుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు నాకు ఇచ్చాడు. పరసంబంధమైన ఆశీర్వాదం కోసం మనల్ని పిలిచాడే కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అయితే మనం పుట్టగానే అవన్నీ మనకేం కావాలో ముందుగానే నిర్మించేశాడు. ఆదాముని భూమి మీద సృష్టించే ముందే భూమి ఆకాశంలో ఏర్పరిచేశాడు. మంచినీళ్ళకి మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళకి ఉప్పు నీళ్ళు ఏర్పరిచేశాడు. భూమి ఆకాశంలో ఏర్పరిచాడు. దాని మీద చెట్లు మరిపించాడు, విత్తనాలు మరిపించాడు. గాలి, సూర్య చంద్రులు అన్ని సమస్తమును సృష్టించాడు దేవుడు. అన్నీ సృష్టించిన తర్వాతే మానవుని సృష్టించాడు. ఈ భూమి మీద నువ్వు సంపాదించుకున్న సంపాదన గురించి దేవుడు ఆశీర్వాదం కాదు, ఆయన ఇచ్చేది పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వడానికి పిలుచుకున్నాడు. ఆయన ఆశీర్వాదంలో పిలుచుకున్నాడంటే పరసంబంధమైన ఆశీర్వాదం. మన పాపాలు క్షమించడానికి, అలాగే పాపం నుంచి మనం రక్షించడానికి, దేవుని ఆత్మతో మనం నింపడానికి, దేవుని ఆత్మతో నింపిన తర్వాత తన పరలోక రాజ్యంలో తన వారసులుగా మనం చేయడానికి పిలుచుకున్నాడు. నిన్ను నన్ను ఉత్తినే పిలుచుకోవాలా. ఆయన సొత్తు అన్నాడు. ఆయన సొత్తు కాబట్టి మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఎప్పుడెప్పుడు ప్రభువా అంటే క్షమించాను రా అంటున్నాడు. క్షమించాను రా అంటున్నాడు. ఎన్నిసార్లు మనం తప్పిపోయినా ఓ ప్రభువా అంటే అమ్మ నేను ఎక్కడ ఉన్నాను రా అని పిలుస్తున్నాడు. దేవుడు ఎంత కనికరగల దేవుడు, ఎంత ప్రేమామయుడు. ఆయన ఆశీర్వాదం ఎటువంటిది? పరసంబంధమైన ఆశీర్వాదం. పరలోకంలో దేవుడితో నువ్వు నన్ను కలిసి ఉండాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉంది కాబట్టి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి పిలుచుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి పిలిచాడు. ఆయన ఆశీర్వాదాలు పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదం మందే అని చెప్తున్నాడు. 3 రోజులు ఎంత సంపాదించుకున్నా నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో అన్ని రోజులే ఉంటుంది ఇది. నువ్వు కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా ఇది నీవు భూమి మీద ఉన్న 4 రోజులు మాత్రమే నీకు ఉంటుంది. నువ్వు సంపాదించుకునేదంతా దేన్ని దేన్ని దేవుడు ఇస్తానంటున్నాడు? ఆయనతో శాశ్వతంగా ఉండే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు నిత్యము ఆయనతో ఉండే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఏ ఆశీర్వాదం కావాలో అది మనం నిర్ణయించుకోవాలి. ఆయన పిలుపుకి మనం లోబడి ఆయన పిలిచిన దాన్ని బట్టి మనం ఆయనతో వెళ్ళటానికి మనం ఇష్టపడాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలు నీకు నాకు ఇవ్వటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్న ఆ రెండు ఒకటే. ఆ రెండింటిలో మనం ఉండటానికి, ఆ రెండు మనం పొందటానికి పిలుచుకున్నాడు. ఆ రెండు మనం పొందటానికి పిలుచుకున్నాడే కానీ దేవుడు ఊరికే నిన్ను నన్ను పిలవలా. మనమైతే ఎందుకు పిలుచుకుంటామో మన అవసరం కోసం పిలుస్తాం, కానీ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? మన అవసరతలు తీర్చడానికి పిలుచుకుంటున్నాడు. దేవుడికి మానవుడికి ఎంత వ్యత్యాసమో చూడండి. మనం క్వాలిటీ చూసి పిలుస్తాము, ఆయన పాపుల్ని పిలుచుకున్నాడు. మనం మంచితనాన్ని చూసి పిలుస్తాము, ఏ మంచితనం లేని వాడిని పిలిచాడు. దేవుణ్ణి మనం ఎలా స్తుతించి ఎంతగా దేవుణ్ణి కనపరచాలి, ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఎప్పుడు నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. ఏ యోగ్యత నీకు నాకు పరసంబంధమైన యోగ్యతను కల్పించాడు. ఐదవదిగా నిత్య మహిమకు పిలుస్తున్నాడు. దేవుడు దేని పిలుస్తున్నాడు? నిత్య మహిమకు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరిచెను. తన మహిమ అంటే ఏంటి? తన మంచితనం, తన కృప, తన ప్రేమ, జాలి, దయ, ఇవన్నీ కూడా తన మహిమలో ఉన్నవి. ఇవన్నీ కూడా ఏంటయ్యి? మంచితనము, తన మంచితనము, కనికరము, దయ, ప్రేమ, ఇవన్నీ కూడా మహిమలో ఉన్నాయి. ఆ మహిమ నీకు నాకు ఇవ్వటానికి పిలుస్తున్నాడు. దేవుని మహిమను పొందే అర్హత మనకి ఏమాత్రమూ లేదు. అయినా సరే ఆయన మహాదేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పిలుచుకుని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మహిమను ఇవ్వటానికి పిలుస్తున్నాడు. అప్పుడు మనం ఆ మహిమ పొందిన తర్వాత మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రేరేపించాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి, ఇప్పుడు మా గురుగారు చెప్తూ ఉంటారు, మనం ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమలోకి కొనసాగుతున్నామే కానీ మనం ఎవరు పరిపూర్ణం కాం. కాబట్టి దేవుని మహిమ మనకిచ్చాడు. ఆ మహిమ నుంచి మనం అధిక మహిమలోకి మనం ప్రేరేపించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇది ఒక్కటి చదువుకుని దేవుని స్తుతిద్దాం. రెండో కొరింథీ పేజీ నెంబర్ 160, 3వ అధ్యాయం 18వ వచనం. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమ పొందుచు. చాలు. మహిమ నుండి అధిక మహిమలోకి దేన్ని ఎందుకు ఎలా పొందుతాము? మనము యేసుక్రీస్తు ప్రభువుని మనము స్పష్టంగా ఆయన బయలుపరచాలి. ఎలాగా? నా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడు, శిలువలో మేకులు కొట్టించుకున్నాడు, మహాశ్రమను అనుభవించాడు అనా? అలాగని కాదు. యేసుక్రీస్తు ప్రభు జీవితము, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రేమ కానీ, యేసుక్రీస్తు ప్రభు నడక కానీ, యేసుక్రీస్తు ప్రభు క్రియలు కానీ నేను దాన్ని చూపించినట్లు జీవించాలి. ఇది మహిమ నుండి అధిక మహిమలోకి మనం నడవటం. యేసుక్రీస్తు ప్రభుని మనం కనిపించేలా మన ప్రవర్తన ఉండాలి. ఆయన కనిపించేలాగా నా జీవితం ఉండాలి. ఆయన కనిపించేలాగా నా మాట ఉండాలి. అప్పుడే దాని మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశించడం అంటారు. నువ్వు ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మహిమపరచాలి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు మనం దేవుని పిలిచాడు, ఆయన మహిమలోకి పిలిచాడు, ఆయన మహిమని ఇవ్వడానికి పిలిచాడు.
మనం ఎప్పుడు కూడా దేన్ని కోల్పోతున్నామో దాని జాగ్రత్తగా సరి చేసుకుని దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు మనం లోపడటానికి ఇష్టపడాలి. మన ఐదు రకాలు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడానికి మనకు అర్హత ఉందా? తన సొత్తుగా ఉండడానికి మనకు ఆ యోగ్యత ఉందా? ఏ యోగ్యత లేదు. ఏ క్వశ్చన్ చూసుకున్నా మన దగ్గర ఏ యొక్క అధికారము లేదు, ఏ యొక్క మంచితనము లేదు, ఏ యొక్క ప్రేమ లేదు, ఏ యొక్క కనికరము లేదు. ఏమీ లేకపోయినా సరే తన సొత్తుగా చేసుకున్నాడు. తన కుమారుడు సావాసంలో చేర్చుకున్నాడు. తన కుమారుడితో పాటు తనతో కూడా సావాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం గణపరచాలి. అందులో పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. మొదటిగా ప్రభుతోనూ తండ్రితోనూ సావాసం కోసం పిలుచుకున్నాడు. రెండవదిగా మన పరిశుద్ధతను చేయడానికి పిలుచుకున్నాడు. మూడవదిగా మనలను ఆయన వెలుగులోనికి పిలుచుకున్నాడు. నాలుగవదిగా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి పిలుచుకున్నాడు. ఐదవదిగా ఆయన మహిమలో మనకు మహిమ ఇవ్వడానికి పిలుచుకున్నాడు. ఇందులో పెట్టి దేవుని మనం స్తుతించాలి. ఉన్న సమయం అన్నయ్య గారు తీసుకుంటారు.